ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని వెంకోబా గార్డెన్లో బీజేపీ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. యాలాల మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజలు 300 మంది బీజేపీ పార్టీలో చేరారు. వారిని కండువా కప్పి బీజేపీ పార్టీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ పార్టీ చేవెళ్ల అభ్యర్థినైన నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. మరోసారి దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీయే ఉంటారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ కాదు, అక్కడ కాదు, మీరెవరన్నా కాంగ్రెస్ వాళ్ళని చూడండి. వచ్చే ప్రధానమంత్రి ఎవరంటే మోడీ అంటారు. టీఆర్ఎస్ వాళ్ళని వచ్చే ప్రధానమంత్రి ఎవరంటే వాళ్ళు కూడా మోడీ అంటారు. ఎవరన్నా ఒక్కరిద్దరు కాదంటే వాళ్ళతో షెల్ఫ్ తీసుకొని పారిపోతారు. ఎందుకంత భారతదేశం మోడీ 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 అంటున్నది? ఎందుకంటే మోడీ మీద నమ్మకం. అటు దేశాన్ని రక్షిస్తుంటూ పాకిస్తాన్ చైనాలతోటి యుద్ధాలతోటి, ఇటు పేదలను ఆడుకుంటున్న బియ్యం ఇచ్చి అటు ధర్మాన్ని కాపాడుతున్నాడు. అందుకే మోడీ యుగ పురుషుడు. ఇటువంటి నాయకుడు మనకు భారతదేశం స్వాతంత్రం నుంచి ఇప్పటివరకు 4 గంటలకే సర్పతిగాల సూర్య నమస్కారం పెడతాడు. పెట్టి పనిచేసుకుంటా రాత్రి 12 గంటలకు పని మళ్ళీ పొద్దుగాలు వేస్తారు. ఎవరి కొరకు ఆయనకు సంతానం లేదు, ఆస్తులుగా ఆయనకు ఆస్తులు అవసరం లేదు. పనిచేసేది దేశాన్ని కొరకు. భారతీయ జనతా పార్టీ పేరు కూడా భారతీయుల కొరకు, ప్రతి ఒక్క భారతీయుల కొరకు పనిచేసిన మోడీయే. శివసాగర్ కానీ ఇలా చుట్టుపల్లి కానీ ఆ నీళ్ళకి మనకు అందుతలేదు. శివసాగర్ అంటే వ్యవసాయదారులకు, కానీ అది ఉష్టి మాత్రం ఖరైపోయింది. ఇక్కడ మన తాకాలని పక్క నుంచి పోతుంది, కానీ ఆ నీళ్లు మనకు అందాయంట. అవేమో అటు తీసుకోవద్దంట. ముఖ్యమంత్రి ఆయన కాన్స్టిట్యూన్సీ, తను ఈ కాన్స్టిట్యూన్సీ ముఖ్యమంత్రి కూడా తాకా నీళ్ళు ముందు ఇక్కడ ఇచ్చి అక్కడ తీసుకోవాలి. ఎన్నో ఉన్నాయి, కానీ ఈ రోజైతే ఈ మీటింగ్ కొరకు మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అంతా మంచి ఉంది. మీరందరూ 5 ఓట్లు చేస్తే చాలు. మాకు 30,000 ఓట్లు, 10 ఓట్లు అంటే అసలు మీ దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కరు 5 ఓట్లు తీసుకొస్తే మీరు 6,000 మంది, 30,000 ఓట్లు 50 మందినే వస్తాయి. తప్పనిసరిగా భారతదేశంలో మోడీ ఉంటాడు, కమలం పువ్వు ఇక్కడ ఉంటారు. ఇక్కడ అవసరం ఎందుకంటే ఆయన పంపించిన బియ్యం ఇక్కడ అందుతున్నారు, కానీ కొన్ని పథకాలు అందుతలేదు. ఆయుష్మాన్ భారత్ అది ఇక్కడ అందుతలేదు. అంటే హాస్పిటల్ పోతే, ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలాది రూపాయలు అక్కడి నుంచి వస్తాయి, అది అందుతలేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే పంట ఎండకెళ్ళిపోయినా, పంట నష్టమైతే ఎండకెళ్ళిపోయినా, లేకుంటే వనగాళ్ళకు నష్టమైనా కూడా అది ఇక్కడ పంట నష్టం వస్తలేదు. అదే కాక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది ఇక్కడ అందుతలేదు. ఉత్తరప్రదేశ్ అందుతుంది, ఎందుకంటే అలా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ, కేంద్ర ప్రభుత్వం బీజేపీ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వేరే ఉన్నాయి. కారు గుర్తుకుంది, చెప్పదమ్మ గుర్తుకుంది, కానీ ఇక్కడ అందుతలేదు. ఫసల్ ఆయుష్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇల్లు కట్టలకు 3 లక్షల రూపాయలు ఇస్తాడు. ఉత్తరప్రదేశ్ లో 40 లక్షలు ఇల్లు కట్టించిండు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా 20 లక్షల వరకు ఇల్లు కట్టించిండు. ఏదేమైంది ఆయనే తీసుకొని